రైట్ గైస్, స్టార్ట్ చేసినాం. సో వెల్కమ్ టు ఎస్ఎస్ అకాడమీ. సో ఈ క్లాస్ అనేది యూట్యూబ్లో కూడా లైవ్ అవుతుంది. సో యూట్యూబ్లో చూస్తున్న స్టూడెంట్స్కి హాయ్, అండ్ దిస్ ఈజ్ యువర్ ఇంటర్ పిఎస్ గురు. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్టాయికోమెట్రీలో మనం ఏదైతే ఈక్వివలెంట్ మాస్ వెయిట్ అయిందో అది నిన్న చెప్పుకున్నామా లేదా? మాట్లాడండి. మీరు మైక్ లాంచ్ చేయండి. మీరు అలా ఉంటే నాకు నిద్ర వస్తుంది, చక్కగా పడుకుంటా. యూట్యూబ్లో ఉన్న వాళ్ళు కామెంట్లు పెడుతూ ఉండండి. మీరు కామెంట్లు పెడితేనే మాకు కిక్ వస్తుంది, వెంటనే లెసన్ బాగా చెప్తాం. లేదనుకుంటే అంటావా అంటే ఉంది కదా, పాటలా మారిపోతుంది అనమాట. మీరు అంటుంటేనే ఇక్కడ లెసన్ మంచి స్పీడ్ రేజ్ అందుకుంటుంది. ఓకే, కామెంట్స్ పెడుతూ ఉండండి. అండ్ టుడేస్ టాపిక్ ఈజ్ పర్సెంటేజ్ ఆఫ్ ది కాంపోజిషన్. సో ఏదైనా సరే ఒక కెమికల్ కాంపౌండ్ మనం తీసుకున్నట్లయితే అందులో ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి కదా, అంటే సంథింగ్ మోర్ దెన్ 2 or 3 ఎలిమెంట్స్ అని ఉంటాయి కదా. సో వాటి ఉండేటప్పుడు వాటి యొక్క పెర్సెంటేజ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు? సో మా పిల్లలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, 2 ఏళ్ళు కరోనా దాటి వచ్చారు కాబట్టి ముందు పెర్సెంటేజ్ ఫార్ములా చెప్పండి. పెర్సెంటేజ్కి ఏ సింబల్ వాడతాం? ఈ సింబల్ వాడతాం. దీన్ని పెర్సెంట్, దట్ మీన్స్ పెర్ 100 అని అర్థం. పెర్ 100. ఓకేనా? ఎవరైనా చెప్తారా పెర్సెంటేజ్ ఫార్ములా? ఓయ్, పెర్సెంటేజ్ ఫార్ములా చెప్పండి. అదండి మా వాళ్ళు చదువులు. పెర్సెంటేజ్ ఫార్ములా చెప్పండి అంటే ఊడే మైక్ లాంచ్ చేయడం, మొత్తం మైక్ లాపేశారు. పెర్సెంటేజ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఇప్పుడు కూడా పెర్సెంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే పార్ట్ బై టోటల్ ఇంటూ 100. అబ్బా, సో పార్ట్ బై టోటల్ ఇంటూ 100 అనమాట. ఈ ఫార్ములా ఉపయోగించి మనం చేస్తాం. ఇన్ కేస్ పెర్సెంటేజ్ ఇచ్చేసి పార్ట్ అడిగాడు అనుకోండి, పార్ట్ ఈజ్ ఈక్వల్ టు రిమెంబర్ దట్ టోటల్ ఇంటూ పెర్సెంటేజ్ బై 100. సో ఈ 2 ఫార్ములాలు మీకు మైండ్లో ఉండాలి. ఈ 2 ఫార్ములాస్ మైండ్లో ఉంటే మీరు ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో పెర్సెంటేజ్ అనేసరికి ఒక సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి. సొల్యూషన్లో ఎన్ని రకాలు ఉంటాయి చెప్పండి? ఒకటి మేజర్ పార్ట్ ఉంటుంది, ఇంకోటి మైనర్ పార్ట్ ఉంటుంది. మేజర్ పార్ట్ అని ఏమంటారు, మైనర్ పార్ట్ని ఏమంటారు? సాల్వెంట్ అంటారు సార్. మేజర్ పార్ట్. ఓకే, మేజర్ పార్ట్ని వచ్చేసి సాల్వెంట్ అంటారు. వెరీ గుడ్. ఒక మైనర్ పార్ట్ని ఏమంటారు? సొల్యూట్. వెరీ గుడ్ అమ్మా, సొల్యూట్. ఓకేనా? సో ఇక్కడ మనం షుగర్ వాటర్ తీసుకున్నామమ్మా. ఏం తీసుకున్నాం? షుగర్ వాటర్. ఓకేనా? షుగర్ వాటర్ తీసుకున్నాం. ఇందులో షుగర్ వాటర్ అనేది మనం తీసుకున్న సొల్యూషన్ అనమాట. ఓయ్, ఇది ఆన్ చేసినావు, ఆఫ్ చేయి. ఓకేనా? షుగర్ వాటర్ అనేది మనం తీసుకున్న సొల్యూషన్ అమ్మ. ఈ సొల్యూషన్లో సాల్వెంట్ ఏది, సొల్యూట్ ఏది? ఓకే, షుగర్ ఈజ్ సొల్యూట్. ఓకే, అండ్ వాటర్ ఈజ్ సాల్వెంట్. ఓకేనా? నౌ లెట్స్ గో ఫర్ ది పెర్సెంటేజ్. సో పెర్సెంటేజ్కి సంబంధించి ఫార్ములాస్ అయితే మీకు స్క్రీన్పై కనిపిస్తున్నాయి. ప్లీజ్ రైట్ డౌన్ ఇట్ వెరీ షార్ప్లీ. సో పెర్సెంటేజ్ అడిగితే మీకు పార్ట్ బై టోటల్ ఇంటూ 100. అండ్ అదే కాకుండా మీకు ఒకవేళ పార్ట్ అడిగాడు అనుకోండి, టోటల్ ఇంటూ పెర్సెంట్ బై 100 అనమాట. ఈ రెండింటి పైన మీరు క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చేయగలిగితే ఇప్పుడు బాగా చేయగలరు, లేదా ఇబ్బందులు పాలవుతారు అనమాట. 9-10 అయింది, ఇంకా మన మిత్రులు ఎవరు రాలేదు ఈరోజు. సో చూద్దాం ఫస్ట్ వన్. సో ఒక 100 grams అయితే ఏం తీసుకున్నామంటే షుగర్ వాటర్ తీసుకున్నామమ్మా. ఇక్కడ ఎంఎల్ ఇవ్వలేదు చూడండి, గ్రామ్స్లో ఇచ్చాను. షుగర్ వాటర్ తీసుకున్నానమ్మా. ఇందులో 25 grams ఏముంది? షుగర్ ఉందమ్మా. 25 grams ఏముంది? షుగర్ ఉంది. ఓకేనా? అయితే షుగర్ పెర్సెంటేజ్ ఎంత? 25%. ఓకే, సో ఇక్కడ వెరీ గుడ్, బాగా ఇచ్చాను. 200 grams తీసుకోండి. ఇప్పుడు చెప్పండి, 200 grams షుగర్ వాటర్ తీసుకుంటే అందులో 25 grams షుగర్ ఉంది. అయితే షుగర్ పెర్సెంటేజ్ ఏమవుతుంది? పెర్సెంటేజ్ అడిగాడు. పెర్సెంటేజ్కి ఫార్ములా ఏంటి? ఇప్పుడే చెప్పాను, చెప్పండి. పెర్సెంటేజ్కి ఫార్ములా ఏంటి? 12.5%. వెరీ గుడ్. సో పార్ట్ అంటే 25 grams పార్ట్ బై టోటల్ ఎంత? 200 grams ఇంటూ 100.
సో సో ఇక్కడ 20 ఇక్కడ మనం చూస్తే 20 క్యాన్సిల్ చేయొచ్చు, గ్రామ్ క్యాన్సిల్ అవుతుంది. 25/2 అంటే మనకి 12.5% అనమాట. అండ్ వాట్ ఈస్ ద వాటర్ పర్సంటేజ్ ఏమవుతుంది చెప్పండి? వాటర్ పర్సంటేజ్ ఇక్కడ మనకి సమస్య అనమాట. చాలా వరకు తప్పు చేస్తూ ఉంటాము. సో వాటర్ అనేది ఇక్కడ మాకు తెలియదు సార్ అన్నారు. అరే సొల్యూషన్ నీకు 200 గ్రామ్స్ ఇచ్చి అందులో 25 గ్రాముల షుగర్ ఉందంటే వాటర్ ఏమవుతుంది చెప్పండి? చాలా 175 అవుతుంది. 175 గ్రామ్స్ వాటర్ ఉంది బై 200 గ్రామ్స్ సొల్యూషన్ ఉంది ఇంటూ 100 అనమాట. ఈ క్యాలిక్యులేషన్ చాలా మంది తప్పు చేస్తామన్నమాట. ఎందుకు వాటర్ ఇవ్వలేదు 200 ఇచ్చాడు వేసి కొట్టేయండి అంటారు, కాదు చూసుకుంటారు. సో ఇప్పుడు కట్ చేయండి, కట్ చేస్తే 175/2 దాట్ ఈజ్ ఈక్వల్ టు 87.5% ఇలా అనుమానం చేస్తారు. సో దీన్నే మనం ఏం చేస్తామంటే పర్సంటేజ్ అంటాము. సో ఇక్కడ చిన్న క్వశ్చన్ అయితే ఇచ్చాడనమాట. వాట్ ఈస్ ద మాస్ పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ వాటర్ అని అడిగాడు. వాటర్లో హైడ్రోజన్ యొక్క మాస్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు అనమాట. సింపుల్ ఏమడిగాడు? వాట్ ఈస్ ద పర్సెంట్ ఆఫ్, ఓకేనా, వెయిట్ దాన్ని ఏమంటా, మాస్ పర్సెంట్ ఆఫ్ O2 ఇన్ H2O. సో ఆక్సిజన్ యొక్క మాస్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు అనమాట. సో దీన్ని ఎలా చేస్తాం? ఆక్సిజన్ యొక్క గ్రామ్ మోలార్ మాస్ కానీ దాన్ని ఏమంటారు? మోలార్ మాస్ ఎంత, దట్ మీన్ అటామిక్ మాస్ ఎంత చెప్పండి? అటామిక్ మాస్ ఎంత? 16. వాటర్ యొక్క మాస్, మాలిక్యూల్ మాస్ ఎంత? 18. So let's go for the percentage. So O2% is equal to oxygen weight by total weight into 100. చేయండి, ఎంత వస్తుంది చెప్పండి అమ్మా. సింపుల్గా చేయండి. And here is a provision for you. You can use calculator also. O2 percentage. ఏందబ్బా ఏమవుతుంది ఇక్కడ? 1600/18, 2 9లా 2 800 అంటే 800/9. దీని క్యాలిక్యులేటర్ కూడా అక్కర్లేదు. 800ని 9 చేత భాగించేద్దాం. 9 8ల 72, అగైన్ 8 0, 9 72, 8. కాబట్టి 88.9%. సింపుల్లీ చెప్పండి, అడ్జస్ట్ చేస్తాం కదా, 88.9% అనమాట. వచ్చిందా అందరికీను? వచ్చిందా? సో నౌ వీఆర్ continue the same question. What is the mass percent of hydrogen in the water? What is the mass percentage? 10.1%. ఓ మైనస్ చేసేసావా? తప్పు అయిందేమో, ఒకసారి చెక్ చేసుకున్నా. ఎంత వచ్చిందన్న? 11.1% అమ్మ. ఇక్కడ 88.9 అనేది మీకు ఆక్సిజన్ అయితే ఈజీగా చెప్పేయచ్చు కదా. 11.1% అనమాట. ఓకే, నేను అర్థమైంది ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయడమో. సో మాస్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం ఈ విధంగా చేయాలి. అయితే ఈ మాస్ పర్సంటేజ్తో మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? సో ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఇచ్చాడమ్మా. ఇథైల్ ఆల్కహాల్ ఇచ్చాడనమాట. C2H5OHలో ఫైండ్ ది మాస్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్. కార్బన్ అండ్ హైడ్రోజన్ యొక్క మాస్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. క్యాలిక్యులేట్ చేయండి అమ్మా, ఈజ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. C2H5OHలో C యొక్క మాస్ పర్సంటేజ్ ఎంత, హైడ్రోజన్ యొక్క మాస్ పర్సంటేజ్ ఎంత?
Okay, can anyone give the answer for the first question? What is the percentage of mass or mass percentage of carbon in the ethyl alcohol or ethanol C2H5OH? Come on guys, come on. Rubina, Susina. ఎంతమ్మా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ C2H5OH యొక్క మాస్ కాలిక్యులేట్ చేయండి. ఎంత వచ్చిందన్న? C ఫర్ 12. Sir, 4. గోవింద గోవింద. ఫస్ట్ ఆఫ్ ఆల్ 26%. ఇట్స్ గాన్, ఇంకా ఎక్కువ వస్తుంది. ఇట్స్ గాన్. C2 అంటే ఎంతమ్మా? 12 into 2. H5 అంటే 1 into 5. O అంటే O into 60, that means 16 into 1 ప్లస్ H అంటే అగైన్ 1 into 1. ఓకేనా? ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 12 2 24 ప్లస్ 5 ప్లస్ ఇది 16 అండ్ ప్లస్ 1. టోటల్గా ఎంత వచ్చిందమ్మా? టోటల్గా 46, sir. ఎంత వచ్చింది? 46 వచ్చింది. ఇది టోటల్ మాస్ అనమాట. టోటల్. సో మనకు కావాల్సింది కార్బన్. కార్బన్ యొక్క మాస్ ఎంత అమ్మా? అటామిక్ మాస్ 12. హైడ్రోజన్ మాస్ ఎంత? 1. సో C percentage is equal to C weight by total weight into 100. అంతేనా? దట్ మీన్ 1200 by 46. క్యాలిక్యులేటర్ వాడి కొట్టండి. ఎంత వచ్చింది చెప్పండి? క్యాలిక్యులేటర్ కొట్టి చెప్పండి. ఒక కార్బన్ తీసుకోవాలి సార్. మరంతే కదా టోటల్. ఐటమ్స్ ఉన్నాయి. ఓ అమ్మో అమ్మో. ఓకే కరెక్టే మీరు అనేది. 2 కార్బన్స్ ఉన్నాయి కదా, 24 వేద్దాం. పోనీ చెప్పండి అమ్మా, 24 వేసి చెప్పండి. ఇంకెక్కువ రావాలి. ఇప్పుడు చెప్పండి 52.17 ఎంతమ్మా? 52.17. ఇందాక ఎంత చెప్పావమ్మా? 52.17 సార్. 52.14% is the right answer. చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఆక్సిజన్ చెప్పండి అమ్మా. అయిపోయింది. హైడ్రోజన్ పర్సెంటేజ్ చెప్పండి. Sir, 10.8. 13. ఎంత వచ్చిందన్న చెప్పండి ఒకసారి. 13.05 sir. ఎస్ 13. ఓకే. సో ఇక్కడ బాగానే చెప్పారు కానీ నాకు ఎందుకో డౌట్గా ఉందయ్యా. ఇక్కడ కార్బన్స్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 6 sir. కాబట్టి 6/46 into 100 కదా, అంటే 600/46 ఎంత వస్తుంది నసీర్? ఒకసారి క్యాలిక్యులేట్ చేయవా? Sir, 13.04 sir. 13.04. దట్ ఈస్ 13%. సింపుల్గా వేసుకోండి, 13% అనమాట. అర్థమైంది కదా? సో ఈ పర్సంటేజ్లు ఎందుకు సార్ అంటే ఏదైనా ఒక కాంపౌండ్లో వాటి యొక్క పర్సంటేజ్లు కానీ మనకి ఇచ్చినట్లయితే ఆ ఫార్ములాను మనం చెప్పగలగాలి. సో మరి ఫార్ములాను మనం చెప్పేటప్పుడు ఎలా సార్? వాటి పర్సంటేజ్ ఇచ్చేటప్పుడు మనకి లీస్ట్ నెంబర్ వస్తాయి కదా, మరి లీస్ట్ నెంబర్ వచ్చేటప్పుడు ఆ ఫార్ములాను ఏమని పిలుస్తాము? ఎంపిరికల్ ఫార్ములా అంటారనమాట. ఏమంటారు? ఎంపిరికల్ ఫార్ములా. ఏంటిది ఎంపిరికల్ ఫార్ములా అంటే ఏంటి? ఏదైనా ఒక ఫార్ములాని తీసుకొని, ఏదైనా ఒక కెమికల్ ఫార్ములా అంటే కెమికల్ బ్యాలెన్స్ లేదా కెమికల్ యాక్షన్లో ఒక ఫార్ములా తీసుకొని దాంట్లో సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియోలో కానీ మనం ఎక్స్ప్రెస్ చేస్తే సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో. ఓకేనా?
ఏదైనా ఒక కెమికల్ ఫార్ములా తీసుకొని అందులో ఎలిమెంట్స్ని కానీ సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియోలో కానీ ఎక్స్ప్రెస్ చేస్తే దాన్ని ఎంపెరికల్ ఫార్ములా అంటారు. ఈ ఎంపెరికల్ ఫార్ములా నుండే మనం ఏం చేస్తామంటే దాని యొక్క కోఫిషియంట్ని చేంజ్ చేసుకుంటూ మనకు కావాల్సిన కాంపౌండ్ ఫార్ములా తయారు చేస్తాము. సో ఐపీలో క్వశ్చన్ ఇచ్చాడనమాట. క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు ఒకసారి రాస్తాను చూడండి. ఇన్ ఏ కాంపౌండ్ కంటైన్స్ 4.07% hydrogen and 24.27% carbon and also 71.65% chlorine and its molar mass is equal to 98.96 grams. 1 mole తీసుకుంటే 98.96 గ్రామ్స్ వస్తున్నాయట. అయితే ఆ కెమికల్ కాంపౌండ్ యొక్క ఫార్ములా ఫైండ్ అవుట్ చేయండి అని అడిగాడు అనమాట. ఏం చేయమన్నాడు? కెమికల్ యొక్క మనకి క్యాల్కులేట్ చేయమన్నాడు అనమాట. దీన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తాము? సో ఫర్ ఎగ్జాంపుల్ అదేంటో మనకి తెలియదు అనుకుందాం. ముందుగా ఏం చెప్తాం, అక్కడ కెమికల్ కాంపౌండ్ ఏదో తెలియదు అనుకుందాం. సో మనం ఏం చేద్దాం, 100 గ్రాముల కాంపౌండ్ తీసుకుందాం. ఎన్ని గ్రాములు తీసుకుందామమ్మా? 100 గ్రాములు తీసుకుందాం. సో 100 గ్రాముల్లో H2 ఎంత ఉంది? సో H2 పర్సెంటేజ్ ఎంత? 4.07% అని చెప్పాడు. పర్సెంట్ అన్నాడు. లెట్ assume that we are taking 100 grams here. అయితే 100 గ్రామ్స్లో 4.07% ఎంత అవుతుంది? చెప్పండి. 4.07 grams. వెరీ గుడ్, ఈ ఆన్సర్ వచ్చింది, సంతోషం. నెక్స్ట్ వన్, కార్బన్ పర్సెంటేజ్ చూడండి ఎంత ఇచ్చాడు? 24.27%. అయితే ఎన్ని గ్రామ్స్ వస్తుందన్న? 24.27 grams. వెరీ గుడ్. ఎట్ ద సేమ్ టైమ్ వీఆర్ టేకింగ్ క్లోరిన్ ఆల్సో. క్లోరిన్ ఎంత వస్తుంది? 71.65 గ్రామ్స్ వచ్చింది. సో ఇన్ని గ్రామ్స్ వచ్చేటప్పుడు ఇందులో ఎన్ని మోల్స్ హైడ్రోజన్స్ ఉంటాయో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసారా, మనం ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాం? ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాం? ఇక్కడ 4.07 గ్రామ్స్. హైడ్రోజన్ యొక్క మాస్ ఎంత? ఎస్, హైడ్రోజన్ యొక్క మోలార్ మాస్ ఎంత అంటే 1.008 గ్రామ్స్ అమ్మ. హైడ్రోజన్ అంటే H2 అని రాస్తాను కానీ హైడ్రోజన్. అదే కార్బన్ యొక్క మోలార్ మాస్ ఎంత? కార్బన్ యొక్క మోలార్ మాస్ ఎంతమ్మా? 12.01 గ్రామ్స్. 12.01 గ్రామ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ మనం ఏం చేస్తాం? క్లోరిన్ తీసుకుందాం. క్లోరిన్ యొక్క మాస్ ఎంత అంటే 35.453 గ్రామ్స్ అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, 1 mole హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు 1.008 గ్రామ్స్ and 1 mole carbon is equal to 12.01 grams and 1 mole chlorine is equal to 34.453. సో ఇంత ఉండేటప్పుడు ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి? 4.07 గ్రామ్స్ ఇచ్చాడు కదా. అయితే ఎన్ని మోల్స్ అవుతాయి క్యాలిక్యులేట్ చేయరా? సో మోల్స్ నెంబర్ రావాలంటే ఏం చేస్తాం? హలో, క్లాస్లో ఉన్నాను, మళ్ళీ చేయి. బాయ్. చెప్పండి అమ్మా. సార్ అప్రాక్స్ గా చెప్పొచ్చా లేదంటే విత్ డెసిమల్. చెప్పాలి. అరే 4.07 డివైడెడ్ బై 1009 టేస్ట్ చేయండి అమ్మా, ఎంత వస్తుంది చెప్పండి. ఇంతసేపు ఆలోచన, క్యాలిక్యులేటర్ పనిచేదే ఏంది మా పిల్లలు ఎంత డమ్మీలు అయిపోతున్నారు. ఆడిచ్చింది 4.07 గ్రామ్స్, మన దగ్గర ఉంది 1.008 గ్రామ్స్. డివైడెడ్ బై చేయండి, ఏమొస్తుంది చెప్పండి. సార్ 0.040376 గ్రామ్స్. సూపర్ నాన్న. 4.07ని 1.008తో భాగిస్తే పెద్ద సంఖ్య రావాలి, చిన్న సంఖ్య ఎలా వస్తుంది? నవీన్ 4.037. ఎంతమ్మా? 4.037. వెరీ గుడ్, 4.037. ఏంటివి? మోల్స్. ఇవి ఏంటివి? మోల్స్, అంతే కదా.
నెక్స్ట్ వన్ ఇది కూడా క్యాలిక్యులేట్ చేయండి. ఎన్ని మోల్స్ వస్తాయి క్యాలిక్యులేట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసామంటే 100కి తీసుకున్నాము, దాన్ని ఒక మోలార్ వెయిట్స్తో డివైడెడ్ బై చేస్తుంటే ఇక్కడ మోల్స్ నెంబర్ కౌంట్ చేస్తున్నాము. అంటే ఎంపిరికల్ ఫార్ములా మనం తయారు చేయాలంటే ఇచ్చిన పర్సంటేజ్ని బేస్ చేసుకొని మోల్స్ కౌంట్ మీరు తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? మోల్స్ కౌంట్ తీసుకోవాలి. సో మోల్స్ కౌంట్ మీరు తీసుకున్న తర్వాత వాటి యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఒక్కొక్క స్టెప్ చెప్తున్నాను చూడండి. 24.27 by 12.01 ఎంత వచ్చిందమ్మా? ఎవరి దగ్గర క్యాలిక్యులేటర్ లేదా? 0.2 రెండింటికి వేస్తాను. థర్డ్ వన్ 71.65 డివైడెడ్ బై 35.45. సుసి ఓపెన్ చేయమ్మా, ల్యాప్టాప్లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయమ్మా, చెప్పమ్మా తొందరగా. 0.02. ఓకే, సో ఇప్పుడు మనకి ఏమొచ్చింది? హైడ్రోజన్. చూడండి, హైడ్రోజన్ ఇస్ టు కార్బన్ ఇస్ టు క్లోరిన్. చెప్పండి ఒకసారి మోల్స్ నెంబర్. హైడ్రోజన్ వచ్చేసి 4.03 ఇస్ టు కార్బన్ వచ్చేసరికి 2.02 అండ్ క్లోరిన్ వచ్చేసి 2.02 వచ్చింది కదా. ఈ రేషియో మీరు ఫైండ్ అవుట్ చేస్తారనుకోండి, కట్ చేస్తే అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది? 1 దీన్ని 1 దీన్ని 2గా తీసుకోవచ్చు అప్రాక్సిమేట్లీ. అంటే హైడ్రోజన్ అనేది 2 ఉంటే కార్బన్ అనేది 1 ఉంటుంది, క్లోరిన్ అనేది 1 ఉంటుంది. సింప్లీ వీ కెన్ రైట్ యాజ్ H2CCl అని రాయొచ్చు, అంతే కదా, H2CCl. సో దీన్నే మనం ఏమంటామంటే ఎంపిరికల్ ఫార్ములా అంటాము. ఏమంటాం దీన్ని? ఎంపెరికల్ ఫార్ములా అంటారు. కానీ ఇది సాధ్యమేనా అంటే సాధ్యం కాదు. ఎందుకంటే మన క్యాలిక్యులస్ కోసం వాడిందే తప్ప ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు చెప్పండి? వ్యాలెన్సీ అనేది సమానంగా ఉండకపోవచ్చు, కెమికల్ బాండింగ్ కండిషన్స్ అనేది అప్లై చేయకపోవచ్చు, ఆ నార్మ్స్ అది ఫాలో అవ్వకపోవచ్చు. కాబట్టి ఇది జస్ట్ ఎంపెరికల్ ఫార్ములా. దట్ ఈస్ ద డెఫినేషన్ కూడా రాశాను, సింప్లెస్ట్ హోల్ నెంబర్ రేషియో ఉండేటటువంటి ఎంపెరికల్ ఫార్ములా. ఎంపెరికల్ ఫార్ములా రాసేటప్పుడు ఏమేమి చేశాను ఒకసారి చెప్పండి. ఫస్ట్ వాడు ఇచ్చిన పర్సంటేజ్ని గ్రామ్స్లోకి మార్చుకున్నాము. తర్వాత ఏం క్యాలిక్యులేట్ చేసాం నాన్న? మోల్స్ లో కన్వర్ట్ చేసాం. ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ఇన్ ద గ్రామ్స్, సెకండ్ వన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది మోల్స్ నెంబర్, థర్డ్ వన్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది రేషియో, మోల్ రేషియో. అయిందా? ఇంతవరకు వచ్చిందా? మోల్ రేషియో తర్వాత మనకి ఏమొస్తుంది? ఎంపెరికల్ ఫార్ములా వస్తుంది. ఏమొస్తుంది? ఎంపెరికల్ రేషియో బేస్ చేసుకొని మనం ఎంపెరికల్ ఫార్ములా రాసిస్తాం. ఇప్పుడు ఒరిజినల్ అనమాట. అకార్డింగ్ టు ద ఎంపెరికల్ ఫార్ములా లెట్స్ క్యాలిక్యులేట్ ది మోలార్ మాస్. ఎంత వస్తుంది చెప్పండి? H2 అన్నాడు 1 into 2, కార్బన్ 1 అన్నాడు 12 into 1, క్లోరిన్ 1 అన్నాడు. క్లోరిన్ ఎంత నాన్న మాసు? ఇప్పుడే చేసాం కదా, 35. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి ఏమొచ్చింది? ఎంత వచ్చింది చెప్పండి? ఎంత వచ్చింది నాన్న? 48 వచ్చింది. అప్రాక్సిమేట్లీ ఎంత వచ్చింది? అప్రాక్సిమేట్లీ ఏనన్నా? అవును, 2 కాబట్టి అప్రాక్సిమేట్లీ మనకి ఏమొచ్చింది? 49 వచ్చింది. ఏమొచ్చిందమ్మా? 49. అంటే ఎంపెరికల్ మాస్ అనేది క్యాలిక్యులేట్ చేసాము. H2CCl యొక్క మాస్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 49 యూనిట్స్ వచ్చింది. కానీ ప్రాబ్లంలో అదేం చెప్పాడు చెప్పండి? దాని యొక్క మాస్ ఎంత అని చెప్పాడు? ప్రాబ్లంలో మాస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 98 గ్రామ్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనకి కోఎఫిషియెంట్లు మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇప్పుడు కోఎఫిషియెంట్లు రావాలి అంటే గుర్తుపెట్టుకోండి, గివెన్ మాస్ బై ఎంపెరికల్ ఫార్ములా మాస్. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? గివెన్ మాస్ ఎంత? వాడి ఇచ్చిన మాస్ అయితే 98.96. మన ఎంపెరికల్ ఫార్ములా వేయండి, ఎంత వచ్చింది మనది? 49 డివైడెడ్ బై చేయండి. అప్రాక్సిమేట్లీ కాదు, ఓల్ నెంబరే మీరు తీసుకోవాలి. ఇక్కడ మీరు ఓల్ నెంబర్నే తీసుకోవాలి.
ఇప్పుడు హోల్ నెంబర్నే తీసుకోవాలి. హోల్ నెంబర్ తీసుకున్నారు కదా, ఎంత వచ్చింది? 2 వచ్చింది. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఫార్ములా ఏంటంటే H2CCl2 ఉంది కదా, ఇంటూ 2 అనమాట, ఇంటూ 2. సో అప్పుడు ఏమవుతుంది చెప్పండి? C2H4Cl2 దట్స్ ద, అది మనకున్న కాంపౌండ్ అనమాట. వాడు ఇచ్చినటువంటి కాంపౌండ్ ఏంటి? C2H4Cl2, ఇది వాడిచ్చిన కాంపౌండ్ పేరు. సో ఈ విధంగా మీరైతే ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఓకేనా? ఏమేం చేశాను ఒక్కొక్కటి చెప్పండి. రేషియోస్ ఇచ్చిన తర్వాత కాంపౌండ్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా? ఓకేనా? అంటే కాంపోనెంట్ యొక్క రేషియో ఇచ్చిన తర్వాత ఆ కాంపోనెంట్ ఫైండ్ అవుట్ చేసే విధానం. స్టెప్ 1 లెట్స్ టేక్ ఇంటూ గ్రామ్స్. స్టెప్ 2 క్యాలిక్యులేట్ ద మోల్స్. స్టెప్ 3 find the ratio between the moles number. Step 4 write the empirical formula. Step 5 calculate the empirical formula mass. And sixth one, find the number of coefficient. ఇలా చేస్తే ఆ కాంపౌండ్ వస్తుందన్నమాట. సో మీకైతే ఇది ఆల్రెడీ ఉంది, స్టాయికోమెట్రీలో ఉంది, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనమాట. రేషియో ఇస్తాడు, మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మాస్ పర్సెంటేజ్ ఇచ్చేటప్పుడు కాంపౌండ్ని ఫైండ్ అవుట్ చేసే విధానం అనమాట. ఎన్ని స్టెప్పులు చేసాం చూడండి, ఇక్కడ 6 స్టెప్పులు చేసామా? యా. సో ఒక నీట్గా ఇక్కడ రఫ్గా ఒక చిన్న షార్ట్ డిస్క్రిప్షన్ రాసేయండి దీన్ని. Now we are going to the little bit heavy concept, that is బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్. ఇది యాక్చువల్గా మన 10th క్లాస్ సిలబస్లో ఉండేది అండ్ తీసేశాడు, బట్ తెలంగాణలో చదువుకున్న వాళ్ళకైతే ఇది కామన్గా ఉంటుంది. సో ఏంటంటే కెమికల్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ని మనం బ్యాలెన్సింగ్ చేస్తూ దాంట్లో ఉండేటటువంటి ప్రాపర్టీ ఉంటుంది కదా. కెమికల్ ఈక్వేషన్స్ ఎందుకు బ్యాలెన్స్ చేయాలి, ఏ ప్రాపర్టీని బేస్ చేసుకొని చేయాలి? ఇంతకుముందు మీకు IIT క్లాసెస్లో మీకు చెప్పాను. అకార్డింగ్ టు ది విచ్ ప్రిన్సిపల్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ది ఈక్వేషన్? Conservation of mass. Very good, Amma. Very good. Yes, according to the conservation of mass principle, we have to balance the every chemical equation. So మరి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడనమాట. సో H2 + O2 gives rise to H2O అని ఇచ్చాడు అనుకుందాం. సో ఇది ఏ ఈక్వేషన్ అవుతుంది చెప్పండి? దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ది స్కెలిటన్ ఈక్వేషన్. స్కెలిటన్ ఈక్వేషన్ అంటాం అనమాట. ఓకే, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ విల్ కంబైన్ అండ్ ఫార్మ్ వాటర్. ఇట్ ఈస్ అన్ సింప్లీ స్కెలిటన్ ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్ మనం ఇప్పుడు ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలంటే మనం గ్రౌండ్లో ఉండేటటువంటి ఈ సింబల్స్ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేంజ్ చేయకూడదు. ఎందుకంటే అవి చేంజ్ చేస్తే సో రేషియో అనేది చేంజ్ చేస్తే కాంపౌండ్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దాని కోఎఫిషియెంట్స్ మాత్రమే అడ్జస్ట్ చేయాలి. సో ఇక్కడ ఏం చేయొచ్చు? లెఫ్ట్ సైడ్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ 1 ఆక్సిజన్ ఉంది కాబట్టి లెట్ పుట్ 2 వేసాం అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది? రైట్ సైడ్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, అట్ ద సేమ్ టైం 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అగైన్ లెఫ్ట్ సైడ్ వెళ్ళి దీన్ని మీరు బ్యాలెన్స్ చేయండి ఇలా అనమాట. సో ఫర్దర్గా ఇప్పుడు మనకి ఇది బ్యాలెన్స్ అయింది. సో ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనేది మనకి ఏమేమి చెప్తుంది? చాలా అంశాలు చెప్తున్నాయి అనమాట. ఏంటది? సో ఫస్ట్ వన్ రేషియో చెప్తుంది, అండ్ సెకండ్ వన్ మోల్స్ నెంబర్స్ కూడా చెప్తుంది, మోల్స్ నెంబర్. ఓకే, నెక్స్ట్ వన్ ఏమో చెప్తుందంటే లా ఆఫ్ ప్రొపరేషన్ అని ఉంటుంది కదా. ఓకేనా, లా ఆఫ్ ప్రొపరేషన్ అని అంటాం. ఎవరైనా చెప్పగలరా లా ఆఫ్ ప్రొపరేషన్ అంటే ఏంటి? చెప్పగలరా? ఎంపెరికల్ ఫార్ములా అయిపోయింది. చెప్పండి అమ్మా, ఎవరైనా చెప్పగలరా? సార్ లా ఆఫ్ ప్రపోర్షన్ సార్. లా ఆఫ్ ప్రొపరేషన్, లా ఆఫ్ ప్రపోర్షన్ ఏంటి చెప్పండి ఒకసారి. సేమ్ ప్రపోర్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటుంది సార్. ప్రపోర్షన్, ఓకే, ఏంటన్నా ఒకసారి. సేమ్ ప్రపోర్షన్ లో ఎలిమెంట్ వెయిట్ ఉంటుంది సార్, సేమ్ రేషియోలో. నాకు అర్థం కాలేదు లా, ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. మీరు ఏదైనా చెప్తే వింటానని చూస్తున్నాను. ఎవరైనా చెప్తారా? లా ఆఫ్ ప్రొపరేషన్ ఏదో ఉంటుంది కదా, నాకు ఇంతవరకు అర్థం కాలేదు.
ఎవరైనా చెప్తారా? అమ్మా ఎవరైనా చెప్పండి అమ్మా. మీకు ఇంతవరకు ఎక్కడ రాలేదా? వచ్చేది సార్ 5 టైప్స్ 5 కెమికల్ కాంబినేషన్స్ ఉంటాయి. చెప్పు ఏంటి అది? 9th క్లాస్లో వచ్చి ఉంటారు కదా. టైం అయిపోతుంది, 8 minutes ఉంది, నాకు టైం వేస్ట్ అవుతుంది. సో ఏదైనా కెమికల్ రియాక్షన్లో సో ఏవైతే రియాక్టెంట్స్ అనేవి ఏ రేషియోలో పార్టిసిపేట్ చేస్తాయో కాంపౌండ్లో కూడాను అదే రేషియోలోనూ అవి ఏమవుతాయంటే ఫిక్స్ అవుతాయి అని చెప్తారనమాట. అంటే మీరు 10 grams తీసుకుంటే ఏ రేషియోలో కాంబినేషన్ ఏర్పడుతుందో 100 grams తీసుకున్న అదే రేషియోలో అవుతుంది అని చెప్తుంది అనమాట. అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 10 grams వాటర్ తీసుకున్నారు, ప్లస్ ఇక్కడ ఏం చేశారు, అట్ ద సేమ్ టైం 160 grams ఏం తీసుకున్నారు, ఆక్సిజన్ తీసుకున్నారనమాట. తీసుకుంటే మనకి ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ చూడండి ఏమైంది, మనకి ఇక్కడ జస్ట్ 20 grams అనుకుందాం. హైడ్రోజన్ యొక్క మాస్ ఎంత 1 gram అయితే సరిపోతుంది. 1 gramకి మనం ఏం చేసాం 20 times ఇంటూ చేసాం. ఇక్కడ H2 కదా, H2 అంటే 2 కాబట్టి 10 times చేసాం. ఇక్కడ ఆక్సిజన్ అనేది 1 ఉంటుంది, అంటే 16 into 10 అనమాట. సో వీటిని 10 times మనం పెంచాం కాబట్టి వచ్చే ప్రోడక్ట్ కూడా మనకేమవుతుంది చెప్పండి, వచ్చే ప్రోడక్ట్ కూడా ఏమవుతుంది 10 times ఉంటుంది అనమాట. ఓకేనా. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 200 grams నువ్వు హైడ్రోజన్ తీసుకున్నావు, ఇక్కడ వచ్చేసి కేవలం నువ్వు దాన్ని ఏమంటారు 80 grams మాత్రమే తీసుకున్నావు ఆక్సిజన్, అయితే ప్రోడక్ట్ ఎంత వస్తుంది అని అడిగాడు అనమాట. సో నువ్వు వేసిన 200 grams హైడ్రోజన్ 80 gramsతో రియాక్ట్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. సో 80 grams అనేసరికి మనం గ్రామ్ మోలార్స్లో కౌంట్ చేసుకోవాలి. సో 1 ఆక్సిజన్ అంటే ఎంత 16 grams కదా, 1 ఆక్సిజన్ అంటే 16 grams. ఇది ఎన్ని టైమ్స్ పెంచాడు, అంటే 5 times పెంచాడు, అంటే 5 times పెంచాడు. కాబట్టి మనం హైడ్రోజన్కి వద్దాం. హైడ్రోజన్ యొక్క మనం రేషియో ప్రకారం H2 తీసుకోవాలంటే 2 grams అయితే 2 grams హైడ్రోజన్ అయితే 1 gram ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది. అలా అయితే 5 times చేశాడు కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న హైడ్రోజన్ కూడా 5 times మాత్రమే రియాక్ట్లో ఫాలో అవుతాయి. మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి, ఓకేనా. సింపుల్గా మనం చెప్పాలంటే చూడండి అన్న, సింపుల్గా మన కిచెన్లోకి వచ్చేద్దాం. సో ఒక ఎగ్ ఉంది రాన్న, ఒక ఎగ్ను మనం బాయిల్ చేయడం అంటే ఎగ్ కర్రీ చేయడానికి ఒక ఎగ్కి 100 grams టమాటా అవుతుంది అనమాట. ఒక ఎగ్కి ఎంత టమాటా అవుతుంది, మీకు చెప్తే మీకు ఇది చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తే మీకు ఈ ప్రాబ్లం అర్థమైపోతుంది. మీకు ఎప్పుడు అడిగినా మీరు చేసుకుంటారు, అడే వాల్యూ ఇచ్చినా మీరు చేసేస్తారు. కాదు, నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా విను. 1 ఎగ్కి 100 grams టమాటా అవుతుంది, 1 ఎగ్కి 100 grams టమాటా అవుతుంది. ఓకేనా. 2 ఎగ్కి ఎన్ని grams టమాటా కావాలి, 200 grams, అంతే కదా 200. ఒకవేళ 3 eggs మీరు బాయిల్ చేయాలనుకుంటే ఎన్ని grams ఎగ్స్ మనకి టమాటా కావాలి కర్రీ చేయడానికి? ఓకే, వెరీ గుడ్ బాగానే చెప్పారు. నా దగ్గర ఉన్నాయని ఒక లారీడి టమాటాలు పట్టుకొచ్చేసాను, ఒక లారీడి టమాటాస్ తీసుకొచ్చి మీ దగ్గర పెట్టాను. మీ దగ్గర మాత్రం 10 eggs మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు కర్రీ చేయాలంటే ఏం చేస్తారు, అందులో 1000 grams మాత్రమే మనం తీసుకుంటాం కదా. దీన్ని ఏమంటాం లా ఆఫ్ ప్రిపరేషన్ అంటాం. సో ఒక సింగిల్ ఆటమ్ అనేది ఫామ్ అవ్వడానికి ఏ రేషియోలో అయితే అది కెమికల్ రియాక్షన్ రియాక్ట్ అవుతుందో దాన్ని మీరు మల్టిపుల్ ఎన్ని తీసుకున్నా కూడా అదే రేషియోలో చేయాలి అని చెప్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఇక్కడ గుర్తుంచుకుని ఈ క్వశ్చన్లో చూద్దాం. 16 gramsతో ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వాలంటే మనకి రిక్వైర్డ్ 2 grams ఆఫ్ హైడ్రోజన్ అనమాట, అంతే. అంటే సో మనకి 1 egg బాయిల్ చేయడానికి ఇక్కడ 100 grams అవసరం. సో ఇప్పుడు ఏం చేసాం, దీన్ని 5 times పెంచాం. ఎన్ని టైమ్స్ పెంచాం, 5 times పెంచాం, అంటే ఇంటూ 5 చేసేసి మనం చెప్పామన్నమాట. ఆక్సిజన్ తీసుకున్నాం. అయితే దీంతో రియాక్ట్ అవ్వాలంటే ఎన్ని grams కావాలి హైడ్రోజన్ చెప్పండి, 10 grams తీసుకోవాలి. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్.
కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు అక్కడ మనకి రియాక్టెంట్స్ ఉంటాయి కదా, రియాక్టెంట్స్ అనేవి కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఒక పర్టికులర్ రేషియోలోనే మాత్రమే అవి పోతాయి. అందులో ఏదో ఒకటి ఎక్కువ ఇచ్చేసినంత మాత్రాన ఎక్కువ అయిపోదు, ఏదో ఒకటి తక్కువ ఉన్నంత మాత్రాన మనం ఏం చేస్తాం ఎక్కువతో ఈక్వల్గా జరిగిపోతాం, తప్పు అనమాట. ఆ రేషియో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, గుర్తుంటుంది కదా. సో మళ్ళీ చూద్దాం. CO2 రాశారు, ఇలా CO2 రాశారు అంటే దీని అర్థం ఏంటి? సో కార్బన్ యొక్క మోలార్ మాస్ 12 కాబట్టి 12 గ్రాముల కార్బన్ని తీసుకొని మనం వేడి చేసి కార్బన్ డయాక్సైడ్ తయారు చేయాలంటే మనకు 32 గ్రాముల ఆక్సిజన్ అవసరం. అంటే 12 గ్రాముల కార్బన్స్ అంటే C యొక్క మోలార్ మాస్ ఎంత 12 కాబట్టి 12 గ్రామ్స్ తీసుకున్నాం. 12 గ్రామ్స్ కార్బన్ అనేది కంప్లీట్గా బర్న్ అయిపోయి మనకి CO2 ఫామ్ అవ్వాలంటే దానికి సఫిషియెంట్గా మనం 32 గ్రామ్స్ ఆక్సిజన్ ఇవ్వాలి. ఎందుకు? O యొక్క ఎంత 16 కదా, O2 అన్నాం కాబట్టి 32 అయింది. ఓకేనా. సో ఇలా అయినప్పుడే మాత్రమే మనకి ఏమవుతుంది, కార్బన్ డయాక్సైడ్ అనేది కంప్లీట్గా ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఏం చేశాడంటే క్వశ్చన్లో మనకి సింపుల్గా ఏం చేశాడంటే ఒక 36 గ్రాముల కార్బన్ ఉంది, దీన్ని కంప్లీట్గా బర్న్ చేయాలనుకుంటున్నాను, నీకు ఎన్ని గ్రాముల ఆక్సిజన్ అవసరం ఉంటుంది అని అడిగాడు. ఎన్ని గ్రాముల అవసరం ఉంటుంది? 96 sir. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. 96 అనమాట. 96 గ్రామ్స్. ఎందుకు? దీనికి ఎన్ని టైమ్స్ పెంచారు? అన్ని టైమ్స్. ఓకేనా. ఇంకా దీన్ని డీటెయిల్స్గా చెప్పాలంటే C+O2 గివ్స్ రేస్ టు CO2 అన్నాం కదా. దట్ మీన్ 1 mole కార్బన్ విల్ రియాక్ట్ 2 moles ఆక్సిజన్ అండ్ ఫార్మ్ 1 mole CO2. కెమికల్ రియాక్షన్లో ఇది కూడా ఒక విషయం అనమాట. అంటే 1 mole కార్బన్ అనేది 2 mole ఆక్సిజన్తో రియాక్ట్ అయితే 1 mole కార్బన్ డయాక్సైడ్ అవుతుంది. ఇది బాగానే ఉంది. దీన్ని అప్లికేషన్ చేస్తాడు ఎలా? ఇన్ కేస్ ఐ హ్యావ్ 0.5 moles ఆఫ్ కార్బన్ అండ్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆక్సిజన్ ఇన్ గ్రామ్స్ టు కంబస్ ది కంప్లీట్ కార్బన్ డయాక్సైడ్. ఏమవుతుంది చెప్పండి ఒకసారి. 1 mole అవుతుంది. 1 mole అనేసరికి ఎన్ని గ్రామ్స్ అవుతుంది? 16 గ్రామ్స్ అవుతుంది. చూసారా, 1 mole అంటే 16 గ్రామ్స్ అనమాట. సో ఇంకా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవగాడ్రో నెంబర్ వాడతాం. అవగాడ్రో నెంబర్ ప్రకారం ఏంటి? 6.022 అన్న 33 అమ్మ. అవగాడ్రో నెంబర్ ఎంత? 22 into 10 to the power of 24 నెంబర్. 24 23 23 చూడండి. యా ఇక్కడ చూడండి, ఇక్కడ 6.022 into 10 to the power of 23 కార్బన్ ఐటమ్స్ అనేవి 12.044 into 10 to the power of 23 హైడ్రోజన్ ఐటమ్తో రియాక్ట్ అవుతాయి. చూసారా, అంటే మీకు ఏంటి వచ్చింది ఇక్కడ? యాటమ్స్ కౌంట్ ఇచ్చినా కూడా మనకి అదే రేషియోలో ఉండాలి. సో కానీ ఫామ్ అయినటువంటి కార్బన్ డయాక్సైడ్ యాటమ్స్ ఎన్ని ఉంటాయి? యాజ్ యూజువల్గా ఉంటాయి. 10 to the power of 23 కార్బన్ యాటమ్స్ ఉంటాయి. చూసారా, కార్బన్ మాలిక్యూల్స్ ఉంటాయి అనమాట. సో ఈ రేషియో అంతా కూడా ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ మనకి చెప్తుంది. నాట్ ఓన్లీ రియాక్టెంట్ అండ్ ప్రొడక్ట్స్, ద రేషియో, ద మాస్ పర్సంటేజ్ అండ్ ది మోల్స్ నెంబర్ కూడా ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ వస్తుంది. వీటిని బేస్ చేసుకొని మన నెక్స్ట్ వచ్చేటటువంటి స్టాయికోమెట్రీలో ప్రతి ప్రాబ్లం కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఆగిపోతుంది, మళ్ళీ రీస్టార్ట్ చేయండి. Recording in progress. ఓకే ఉపాలి, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉపాలి అర్థమైందా? సో క్వశ్చన్ ఏంటంటే, నా వాయిస్ వినిపిస్తుందా పిల్లలు? హాయ్ హాయ్ హాయ్. యా, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీకు ఇలా అడుగుతాడు అనమాట. సో ఒక మిత్రులు ఎవరో లైన్లోకి వచ్చారు, జూమ్ లింక్ పంపించేద్దాం. వస్తారు, క్లాస్ చూస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఇస్తాడు? సింపుల్గా ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా ఇస్తారు?
ఓకే, ఎగ్జామ్లో ఎలా ఇస్తాడు? నాట్ ఫర్ కిడ్స్ అని పెట్టండి సార్, కిడ్స్ కోసం పెట్టకూడదు. యా, నాట్ ఫర్ కిడ్స్, నాట్ ఫర్ కిడ్స్ ఇలా పెట్టండి, నాట్ ఫర్ కిడ్స్ అని పెట్టండి సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు టాపిక్ ఏంటంటే ఐ హ్యావ్ 18 grams ఆఫ్ కార్బన్ క్వశ్చన్ ఇచ్చాడు అనమాట. సో క్వశ్చన్ ఏంటంటే క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ టు ప్రొడ్యూస్ సింపుల్గా ఇస్తున్నా, తర్వాత హయ్యర్ లెవెల్ ఇస్తాను. టు ప్రొడ్యూస్ బై ది కంబషన్ ఆఫ్ 18 grams carbon. So calculate the amount of oxygen to produce by the combustion of 18 grams carbon. ఇక్కడ మేము రాయలేదు కదా, ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. రైట్ అమ్మ, క్వశ్చన్ ఏంటి ఇచ్చాడు చూడండి, 18 grams ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఆక్సిజన్ క్యాలిక్యులేట్ చేయాలి, ఎన్ని గ్రామ్స్ కావాలి? ఎవరో చెప్పేశారు, చెప్పమ్మా ఎంతమ్మా? ఎంతమ్మా చెప్పండి. 48 grams, ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ నాన్న. మనకున్న ఫార్ములా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాసుకోండి, C+O2 గివ్స్ రేస్ టు CO2. దీని ప్రకారం ఏమవుతుంది, 12 + 32 = మనకేమవుతుంది 44 అవుతుంది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ 18 ఇచ్చాడు, అంటే 12ని 18గా కన్వర్ట్ చేశాడు. అంటే మీకు రేషియో మీకు తెలియాలి, 12కి 18కి రేషియో ఏటా, 12/18 వేసాం అనుకోండి అంటే 2/3 అనమాట. ఓకేనా, 2/3 చేత మల్టిప్లై చేశాడు అని మనం చెప్పవచ్చు. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి, 32ని 2/3 చేత మల్టిప్లై చేయాలి. ఓకేనా, మల్టిప్లై చేస్తే ఏమొస్తుందన్న, అంతేనా? అంతే, సరిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి, సో ఎంత చెప్పండి ఒకసారి, 64/3 అనా? హలో చెప్పండి. వెరీ గుడ్, 18/12. వెరీ గుడ్, ఈజ్ ఈక్వల్ చెప్పండి ఒకసారి ఎంత వస్తుంది 1.5 పెంచాడు అనమాట. కాబట్టి మనం కూడా 32కి 1.5 చేత ఇంటూ చేయాలి, దట్ ఈస్ 48. అంతేనా? వెరీ గుడ్, దట్ ఈస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది క్వశ్చన్? ఎవరికైనా డౌట్ ఉందా? ఎవరు చెప్పడం లేదు, ఎవరికైనా డౌట్ ఉందా? రైట్. సో నెక్స్ట్ ఫార్మ్ ఏంటంటే, మనం మీథేన్ని కానీ ఆక్సిజన్ సమక్షంలో బర్న్ చేస్తామనుకోండి ఏమొస్తుంది చెప్పండి. మీథేన్ని మనం ఆక్సిజన్ ప్రెజెన్స్లో బర్న్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి. దట్ ఈస్ సింపుల్లీ సే CH4 + 2O2 గివ్స్ రేస్ టు CO2 + 2H2O. ఓకే, ఇది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, సో 16 grams మీథేన్ తీసుకున్నారు, 16 grams మీరు ఏం తీసుకున్నారు, మీథేన్ తీసుకున్నారు. అండ్ ఫైండ్ ది వాటర్. సో 16 grams మీథేన్ తీసుకొని ఓపెన్ ఎయిర్లో బర్న్ చేశారు, అయితే ఎన్ని గ్రామ్స్ వాటర్ క్రియేట్ అవుతుందని అడిగాడు అనమాట. 36 grams. ఎంత నాన్న? 36 grams. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ గుడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఇచ్చాను మరొకటి, సో ఇది కూడా ఉంది. హౌ మెనీ మోల్స్ ఆఫ్ మీథేన్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 22 grams ఆఫ్ కార్బన్? 22 grams కార్బన్ కావాలనుకుంటున్నాం, 22 grams కార్బన్ కావాలనుకుంటున్నాం, అయితే ఎన్ని గ్రామ్స్లో మీథేన్ అవసరం? సేమ్ క్వశ్చన్.
కార్బన్ డైఆక్సైడ్ సార్. కార్బన్ డైఆక్సైడ్ అన్న CO2 మార్క్ పెట్టాను చూడు. 22 గ్రామ్స్ CO2 ప్రొడ్యూస్ అవ్వాలంటే ఎంత మీథేన్ అవసరం? ఇక్కడ మోల్ నెంబర్లు వేసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అన్న. మోల్ నెంబర్లు వేసేయండి. CH4 అనేది దాని కోఎఫిషియంట్ ఏమైనా? Then 8 grams. 8 grams, sir. 8 grams, sir. ఎస్, ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్. చూడండి అమ్మా, మిగతా వాళ్ళు ఒకసారి చూడండి. CH4కి ముందు ఏదైనా కోఫిషియంట్ ఉందా? లేదు, కాబట్టి 1 మోల్. ఆక్సిజన్కి కోఫిషియంట్ ఏముందో చూడండి ఒకసారి. O2 అని రాశాడు, ప్లస్ 2 పెట్టాడు, అంటే ఓవరాల్గా 4 ఉన్నాయి ఇక్కడ, అంటే 4 మోల్స్ అనమాట. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్కి ముందు కోఫిషియంట్ ఏమైనా ఉందా? లేదు, అంటే 1 మోల్ కార్బన్ డైఆక్సైడ్. వాటర్కి ముందు 2 ఉంది, కాబట్టి 2 మోల్స్ అనమాట. సో ఇక్కడ ఎలిమెంట్ తీసుకునేటప్పుడు కింద మీద 2 చెక్ చేస్తాము. మాలిక్యూల్ తీసుకుంటే మాత్రం కోఫిషియంట్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తారు. అలా అయినప్పుడు 1 మోల్ కార్బన్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి 1 మోల్ మీథేను, 4 మోల్స్ ఆక్సిజన్ రియాక్ట్ అయితే 1 మోల్ కార్బన్ డైఆక్సైడ్, 2 మోల్ వాటర్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ఏం తీసుకోమన్నాడు? 1 మోల్ కార్బన్ డైఆక్సైడ్ అంటే మనకి 44 గ్రామ్స్ ఉండాలి. బట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 22 గ్రామ్స్. అంటే ఏం తీసుకున్నాడు ఇక్కడ? 0.5 మోల్స్, అంటే ఉన్నదానిలో సగం చేశాడు. కాబట్టి మిగతావన్నీ సగం చేసుకోండి పోండి. అంటే అప్పుడు CH4 ఏమవుతుంది? 0.5 మోల్స్, అండ్ ఆక్సిజన్ ఏమవుతుంది? 2 మోల్స్, అండ్ వాటర్ ఏమవుతుంది? 1 మోల్ అవుతుంది కదా. వాడు అడిగింది ఏంటి? మీథేన్ యొక్క మాస్. మీథేన్ ఏమవుతుంది? 0.5 మోల్స్ అన్నాడు, అంటే మోలార్ మాస్లో హాఫ్ చేసేయండి. సో సింపుల్గా మోలార్ మాస్ క్యాలిక్యులేట్ చేద్దాం. 12 + 6 అనమాట, అంటే 18. 12 + 4 అనమాట, అంతే కదా, 16 అవుతుంది. ఎందుకు? కార్బన్ 1 ఉంది, 12, హైడ్రోజన్ 4 ఉన్నాయి, 4, టోటల్ 16. సో అందులో హాఫ్ అన్నాడు, కాబట్టి 16/2 = 8 గ్రామ్స్ అనమాట. సో ఫైనల్ వీ రిక్వైర్డ్ 8 grams ఆఫ్ మీథేన్ టు ఫార్మ్ 22 grams ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. సో ఈ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తున్నామో అర్థమవుతుందా? చాలామంది డమ్మీలు అలా చూస్తున్నారు. అమ్మా, ఇదే స్టాయికోమెట్రీలోనే బేసిక్స్లో ఉండే క్యాలిక్యులేషన్ వస్తేనే మిగతావన్నీ ఫటాఫట కట్ చేసుకుంటూ పోతాను. ఏముండదు. నార్మాలిటీ అన్నీ కూడా మోల్స్ నెంబర్ కౌంట్ చేయడము, ఈక్వేషన్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ నుండి మిగతా అవుట్పుట్స్ రాపెట్టడం వస్తే స్టాయికోమెట్రీ అంతా మీరు ఆడుకున్నట్టే ఉంటుంది. ఇక్కడే మీకు బేసిక్స్ అనమాట. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను కదా. అక్కడ అడగరు, ఓకేనా. మా రుబీ అయితే స్టేటస్లు పెడతా ఉంటుంది. సుసి అయితే పెడతా ఉంటుంది స్టేటస్లు. సార్లను తిడుతుందో, నన్ను తిడుతుందో, ఫ్రెండ్స్ని పొగుడుతుందో అర్థం కావు. ఆ స్టేటస్లు చూస్తే జిగ్గుమని కొట్టినట్టు ఉంటాయి. ఏంటది? క్వశ్చన్ అడిగినప్పుడు ఏమైనా డౌట్ ఉన్నాయమ్మా అంటే అడగరు. ఏమ్మా? అరే నా వాయిస్ అయ్యే కాదమ్మా. సో ఇప్పుడు మనకి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ తెలిసిపోయింది కదా. నెక్స్ట్ వన్ మోల్స్ నెంబర్ మీకు ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేయగలరు. నెక్స్ట్ వన్ మోల్స్ ఫ్రాక్షన్ అన్న. ఇది ఒక డబ్బా కాంపౌండ్, ఓకేనా. మోల్స్ ఫ్రాక్షన్ అట. నవీన్ ఉన్నావా? నవీన్, మోల్స్ ఫ్రాక్షన్ అంటే ఏమిటి? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను చూడండి. సో మనం వాటర్ తీసుకుందాం. H2O అనేది ఫామ్ అవ్వడానికి, ఓకేనా, మనకి H2O ఫామ్ అవ్వడానికి H2+O అని తీసుకుంటాం కదా. అంటే ఇందులో కాంపౌండ్ క్రియేట్ అవ్వాలంటే మనకి ఏమవుతుంది? సో 2 moles హైడ్రోజన్ 1 mole ఆక్సిజన్ రియాక్ట్ అయితే మనకి ఏమవుతుంది? H2 అనేది ఫామ్ అవుతుంది కదా. చూడండి ఒకసారి, 2 moles హైడ్రోజన్ 1 mole ఆక్సిజన్ క్రియేట్ అయితే మనకి 1 mole వాటర్ అవుతుంది. మరి ఇక్కడ మోల్స్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? నథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హైడ్రోజన్ మోల్స్ ఫ్రాక్షన్ అడిగాడు, ఓకేనా. హైడ్రోజన్ మోల్స్ ఫ్రాక్షన్ అంటే ఇక్కడ సో మోల్స్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ బై మోల్స్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ మోల్స్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేశాను నన్ను, ఈజీగా సింపుల్గా ఉంటుంది. 2/3 అని అయిపోయి. ఓకే, సో నౌ ది ఆక్సిజన్ మోల్స్ ఫ్రాక్షన్ ఎంత అవుతుంది? మోల్స్ ఫ్రాక్షన్ 1/3. మీకు అర్థమైపోయిందా కాన్సెప్ట్? ఇప్పుడు అర్థమైందా లేదా? వెరీ గుడ్, సూపర్. ఓకేనా. సో H2SO4లో సాధారణంగా H2SO4 ఎలా క్రియేట్ అవుతుందో ముందు ఫార్ములా రాయాలి కదా.
ఓకే, ఇది రాస్తాను. CaO ప్లస్ OH, దట్ మీన్ H2O. OH ఏంటి? H2O. ఓకేనా? H2O. ఓకేనా? గివ్స్ రేస్ టు CaOH ట్వైస్ అనమాట. ఇది ఒక కాంపౌండ్. ఓకేనా? సో ఇందులో మోల్స్ పర్సంటేజ్ మనకు కావాలి. ఓకేనా? మోల్స్ ఫ్రాక్షన్, నాట్ పర్సంటేజ్, ఫ్రాక్షన్ ఆఫ్ CaO. చెప్పండి అమ్మా ఎవరైనా. చెప్పండి. ఇదొక మాలిక్యూల్. 1/2 మాలిక్యూల్ తీసేటప్పుడు ముందు కోఫిషియంట్ ఏమైనా ఉందా చెక్ చేస్తారు. లేదు కాబట్టి 1 మోల్. ఇక్కడ కూడా వాటర్కి ఏమైనా ఫ్రాక్షన్ ఉందా కోఫిషియంట్? లేదు, 1 మోల్. ఓకే, సో ఇక్కడ 1 మోల్ CaO 1 మోల్ H2Oతో రియాక్ట్ అయితే మనకి 1 మోల్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుంది. సో మోల్స్ ఫ్రాక్షన్ ఈస్ CaO మోల్స్ నెంబర్ బై టోటల్ మోల్స్. చెప్పండి అమ్మ ఇప్పుడు CaO మోల్స్ ఎన్ని ఇక్కడ? 1. టోటల్ మోల్స్ ఎన్ని? 2. కాబట్టి ఏమవుతుంది? 1/2. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. మనోడు ఎవడో అంటారు షబాష్ బేటా, బాగా చెప్పారు, ఎక్సలెంట్. సో తర్వాత క్వశ్చన్ అయితే మీకు ఇస్తున్నాను. ఇప్పుడు మీరు దీన్ని ఒకసారి బ్యాలెన్స్ చేసి నాకు చెప్పండి. ఓకే, ఒక మంచి కెమికల్ ఈక్వేషన్ ఇచ్చి మనం అడుగుదాం. అయ్యో, రైట్, ఇప్పుడే కదా బ్యాలెన్స్ చేసాం. 1 సెకండ్ అన్న, 1 సెకండ్. రైట్, ఇక్కడ చూడండి, N2 ప్లస్ 3H2 ఈజ్ గివ్స్ రేస్ 2NH3. ఇప్పుడు చేయండి అర్రా, ఇప్పుడు మీ ఛాలెంజింగ్ అనమాట. ఎవరు చెప్తారు? ఫైండ్ ది మోల్స్ ఫ్రాక్షన్ ఆఫ్ నైట్రోజన్. 1/4. 1/4 sir. 1/4. శబాష్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో N2 ఉందంటే 2 మోల్స్ నైట్రోజన్, 3H2 ఉందంటే 6 మోల్స్ హైడ్రోజన్ మనకి రియాక్టెంట్లో ఉన్నాయన్నమాట. సో నైట్రోజన్ అడిగాడు కాబట్టి 2/2 + 6 అనమాట. దట్ ఈస్ 2/8 ఈజ్ ఈక్వల్ టు 1/4. సూపర్ నాన్న, ఎక్సలెంట్, చాలా బాగా చెప్పారు. హైడ్రోజన్ ఎంత అవుతుంది? 1/2. ఎంత అవుతుందన్న? 6/8 3/4 sir. 3/4. సూపర్. ఇది ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, మోల్స్ ఫ్రాక్షన్ అంటే అర్థమైపోయింది కదా, మోల్స్ నెంబర్ అంటే తెలుసు, మోల్స్ ఫ్రాక్షన్ అంటే తెలుసు. నెక్స్ట్ టాపిక్ ఈజ్ మొలారిటీ. నెక్స్ట్ టాపిక్ ఏంటి? మొలారిటీ. ఎవరైనా చెప్తారా మొలారిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ప్రోడ్యూస్ ప్రెజెంటింగ్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. బా, సూపర్ అమ్మా, ఎక్సలెంట్ చెప్పినావు. మరి ఎలా చేస్తే సరిపోదు చెప్పాము. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఎప్పుడు కూడా క్యాపిటల్ ఎంతో రాస్తాము, నెంబర్ ఆఫ్ మోల్స్. చెప్పమ్మా, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. ఓకేనా? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై